గణేశుడు ఎలా పుట్టాడు? పార్వతీదేవి మట్టి నుండి లేక శివుడి శక్తి ద్వారానా? గణపతిని మనము విఘ్నేశ్వరుడు, లంబోదరుడు, గణనాథుడు అని పూజిస్తాం. పార్వతీదేవి తనే స్వయంగా గణేశుణ్ణి సృష్టించిందని చెప్తారు. ఒకరోజు పార్వతీదేవి తను పసుపు మట్టిని ఉపయోగించి ఒక బుడ్డోడిని రూపొందించింది. ఆ బాలుడికి ప్రాణం పోసింది. అతన్ని తన సంతానంగా భావించి తను స్నానం చేసేంత వరకు ఎవరిని లోనికి రానివ్వద్దని ఆజ్ఞించింది. అదే సమయంలో శివుడు అక్కడికి వచ్చి లోనికి వెళ్ళాలని అనగా గణేశుడు శివుణ్ణి అడ్డుకున్నాడు. శివుడు ఆగ్రహంతో త్రిశూలంతో గణేశుడిని తల తెంచేశాడు. దీన్ని చూసి పార్వతీదేవి తీవ్ర విచారణకు గురి అయింది. పార్వతీదేవి కోపంతో ప్రళయం సృష్టించుకోవడానికి సిద్ధమైంది. శివుడు ఈ ఘటనను సరిచేయాలని నిశ్చయించుకొని శివగణనాథులకు మొదట ఏ ప్రాణి తల దొరికితే అది తెచ్చిపెట్టండి. శివగణాలకు అప్పుడు ఓ ఏనుగు తల కనిపించింది. వారు ఆ తలను తీసుకువచ్చి గణేశుని శరీరానికి కలిపారు. అప్పుడు శివుడు స్వయంగా గణేశుడిని జీవం పోసి విఘ్నేశ్వర అనే పవిత్ర హోదా ఇచ్చాడు. గణేశుడు పార్వతి వల్ల కాకుండా శివుని శక్తి నుంచి జన్మనిచ్చాడు అని ఒకానొక సమయంలో దేవతలు శివుని దగ్గరికి వచ్చి ఓ విఘ్నార్థులు కావాలని కోరారు. అప్పుడు శివుని శక్తి నుంచి ఒక అద్భుత శిశువు జన్మించాడు. గణేశుడు మట్టి లేదా పసుపుతో కాదు, శివుని తపస్సు వల్లనే పుట్టాడని చెప్తారు. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మై ఛానల్ని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.